రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవుడికి ఎవరు కావాలి అంటే ఆయన మాట వినేవారు కావాలి, ఆయన చిత్తానికి లోబడేవారు కావాలి. పేతురు అంటున్నాడు మనస్ఫూర్తిగా, అయ్యా నా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను సమస్యలను ఫేస్ చేశాను, ఆయనను ఏం ప్రయోజనం లేదు, ఇక నీ మాట చొప్పున నేను వలలు వేతునని చెప్పాడు. తమకు ఎక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. మనుషులు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తారనుకుంటున్నారు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, వెక్కసమగు వరకు ఆలోచిస్తారట. మీరు కొన్ని ఆహార పదార్థాలు తినేటప్పుడు పూర్తిగా మీరు తినేసిన తర్వాత మీకేమైంది, ఏమిటూ అంటారు, లేకపోతే ఎక్కసం అయిపోయింది అంటే ఇంకా తినబుద్ధి పుట్టదు, తినాలనే కోరిక కలగదు. అంటే మీరు తినగలిగినంత తిన్నారు, ఇక తినడానికి ఇక మనసు లేదు మీకు. అలాగే మనుషులు వారు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారంట. అవి ఎంతవరకు చేశారంటే వారు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. అడుగుతారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చాలామందిని అడుగుతారు, కానీ చివరికి వారికి నచ్చిందే చేస్తారు, వారికి ఇష్టమైందే చేస్తారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, తమకు ఎక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించి నడిచెదరు. పేతురు అన్నాడు, ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పాడు. అంటే అప్పటి వరకు ఆయన అనేకమైన ప్రయత్నాలు చేశాడు, అనేకమైనటువంటి ఆలోచన చేస్తూ వచ్చాడు. చివరికి ఆయన ప్రయత్నాలు, ఆయన ఆలోచనలు ఏది కూడా జరగలేదు. వాటిని పక్కన పెట్టేసి ప్రభు చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు పేతురు. మీరు కూడా వ్యాపారాలు జరగట్లేదు, పనులు దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ఆలోచన చేసిన రోజులు లేవంటారా? ఆలోచిస్తూ ఇంకా అదే ఆలోచన చేస్తూ ఉన్నాను, కానీ మీ ఆలోచన దేవుని వైపు మల్లుతుందా? మీ ఆలోచన ధోరణి విధానము దేవుని తట్టు తిరగాలి. ఎప్పటికీ మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ యొక్క ఆలోచనలు వెక్కసమగు వరకు వాటిని మీరు అనుసరిస్తూ ఉన్నారు. కానీ సరే, ఇక మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు మనతో ఏమి చెప్తాడో మనం దేవుని చిత్తాన్ని జరిగిద్దామనే ఆలోచన